Good morning, all of you. My name is K. Nagendra Rao. Prestige బిజినెస్ లో డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. 7 years నుంచి ప్రెస్టీజ్ టీమ్స్ ని బిల్డ్ చేస్తున్నాను. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన వ్యక్తి నా గొప్ప గ్రేట్ అప్లైన్ రాజేష్ యాదవ్ అవకాశం తీసుకుని నేను చేస్తున్నాను. వెల్కమ్ టు ద విన్ విన్ నాగేంద్ర ట్రైనింగ్ సిరీస్. ఎవ్రీ మండే నా యొక్క 21 years ఎక్స్పీరియన్స్ లో మీకు కావాల్సిన టాపిక్స్ ఏదైతే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో నేను పీపీటీ చేసి మీకు నేను ప్రజెంటేషన్ చేస్తాను. ఎస్, సిల్వర్ డైరెక్టర్ కి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కి ఉన్న తేడా ఏంటి? అందరూ సిల్వర్ డైరెక్టర్సే. సిల్వర్ డైరెక్టర్ కి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కి ఉన్న తేడా ఏంటి అనేది ఈ రోజు మీకు క్లియర్ గా చూపిస్తాను. అందరూ కూడా ప్రతిదీ నోట్ చేసుకోండి. ఓకే, ప్రతిదీ నోట్ చేసుకోండి, మీ టీం కి టీచ్ చేయండి. మీరు ఇటువంటి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అవుతే మీ టీంలో మోర్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజెంటేషన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. సిల్వర్ డైరెక్టర్, జనరల్ గా సిల్వర్ డైరెక్టర్ అంటే ఎస్ మనకు తెలుసు, వారు కూడా వెస్టేజ్ ని స్టార్ట్ చేస్తారు. హ్యాపీగా కొద్దిగా నేర్చుకుని బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. వారి టీంలో ఒక 2001 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్స్ క్రియేట్ చేస్తారు. సైడ్ లో 1801 జీపీవీస్ తో సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఎస్, వాళ్ళందరూ సిల్వర్ డైరెక్టర్స్. మరి ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళపోవటానికి కారణాలు ఏంటి? అక్కడతోనే ఎక్కువ మంది ఎందుకు ఆగిపోతారు? మీకు తెలుసు 80-20 రేషియో. 80-20 రేషియో అనేది ప్రతి చోట ప్రతి సందర్భంలో వర్తిస్తుంది. 100 మంది సిల్వర్ డైరెక్టర్లు అయ్యారంటే అందులో 80% ఇలాగే ఉంటారండి. 2000 పాయింట్ బ్రాంజ్ డైరెక్టర్, 1801 పాయింట్ సిల్వర్ డైరెక్టర్. ఒక 20% పీపుల్ ఎందుకంటే వాడు గ్రోయింగ్ మైండ్ తో ఉంటారు, లెర్నింగ్ మైండ్ తో ఉంటారు. వెస్టేజ్ ని కెరీర్ కి తీసుకుని గొప్ప సక్సెస్ అవ్వాలి. అప్లైన్స్ ని ఎగ్జాంపుల్ చూస్తారు, అప్లైన్ రోల్ మోడల్ గా తీసుకుంటారు, సక్సెస్ఫుల్ పర్సన్ రోల్ మోడల్ గా తీసుకుంటారు. సక్సెస్ఫుల్ పర్సన్ రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళు కూడా ఆ విధంగా తయారవటం వర్క్ చేస్తారు 20% పీపుల్. ఓకే, కొంతమంది ఉంటారు సిల్వర్ డైరెక్టర్స్, వాళ్ళ సెల్లింగ్ స్కిల్స్ ఉంటాయి. చక్క ప్రొడక్ట్స్ అమ్మేసేసి కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ వస్తారు. ప్రొడక్ట్ సైడ్ లో మరి వాళ్ళు 1800 పాయింట్లు కూడా కొంతమంది అమ్మే సిల్వర్ డైరెక్టర్ అవుతారు. కొంత టీం ద్వారా కూడా అవుతారు. కొంతమంది మాత్రం వారి అండర్ లో జాయిన్ అయిన వాళ్ళు ఒక పర్సన్ గారు కొంతమంది అవ్వచ్చు. వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకుంటారు, వెస్టేజ్ పవర్ అర్థం చేసుకుంటారు. ఓకే, అదే విధంగా పవర్ అకాడమీ పవర్ అర్థం చేసుకుని వాళ్ళు కెరీర్ గా తీసుకుంటారు. కొంతమంది సిల్వర్ డైరెక్టర్లు ఉంటారు. ఎందుకు వాళ్ళు గ్రో అవ్వరంటే, ఎందుకు వాళ్ళు అలా ఆగిపోతారు? 1800 సైడ్ వాల్యూమే 2000కు కింద ఎందుకు ఆగిపోతారంటే వాళ్ళ టీమ్స్ సర్వీస్ ఇవ్వరు. ప్రధానంగా వాళ్ళ టీమ్ కి సర్వీస్ ఇవ్వాలి కదా, సర్వీస్ ఇవ్వరు. వాళ్ళకి తెలియదు పాపం. చాలా మంది తెలియదు నా టీంకి నేను సర్వీస్ చేసుకుంటే డెవలప్ అవుతాం అని చెప్పేసి. ఎక్కువ మంది ఏమనుకుంటారు, నేను అయ్యాను కదా బ్రాంజీ, నేను సిల్వర్ అయ్యాను కదా, నా డౌన్ లైన్ కూడా సిల్వర్ అయిపోతారు, నేను ఎలా చేసినా అలా అయిపోతారు అని చెప్పి అనుకుంటారు. అదే ప్రాబ్లం. నేను సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గ్రహించరు, సర్వీస్ ఇవ్వరు. నేను అయ్యాను సిల్వర్ డైరెక్టర్, నువ్వు కూడా అవ్వు, నేను బ్రాంజ్ అయ్యాను, నువ్వు బ్రాంజ్ అవ్వు అలా చెప్తారు తప్పితే వాళ్ళకి హార్ట్ఫుల్ గా వాళ్ళు డెవలప్ చేయడం సర్వీస్ ఇవ్వరు. సిల్వర్ డైరెక్టర్ కొంతమంది, నాట్ ఫర్ ఆల్, కొంతమంది అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. కొంతమంది సిల్వర్ డైరెక్టర్స్ చేసిన వర్క్ ఏమో తక్కువ. ఇంత ఎక్స్పెక్ట్ చేసేది ఇంత వర్క్ చేస్తారు, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు. బిగ్ రికగ్నిషన్ కోరుకుంటారు వీళ్ళు. చేసింది కింద ఎంత అండి, 2000 పాయింట్లు అంటే ఒక 60,000, సైడ్ లో ఒక 60,000 అనుకోండి. 1,20,000 బిజినెస్ చేసి వీళ్ళు ఒక 10 లక్షల నుంచి 20 లక్షలు టర్న్ ఓవర్ చేసిన వ్యక్తి ఇచ్చే రికగ్నిషన్ కోరుకుంటారు. ఒకళ్ళు రికగ్నిషన్ బాగా ఇష్టపడతారు, రైట్ అండి, చేసింది మాత్రం తక్కువ. వీళ్ళకి ఏంటంటే ఎందుకు అక్కడ ఆగిపోతారంటే స్మాల్ మైండ్ సెట్ ఉండదు వీళ్ళకి. స్మాల్ మైండ్ సెట్, నేను సిల్వర్ అంతే, కంఫర్ట్ జోన్ అక్కడికి వెళ్ళిపోతారు.
స్మాల్ థింకింగ్ ఉంటది. 5,000 వస్తే, 10,000 వస్తే చాలు. నేను జాబ్ చేస్తున్నాను. నాకొక రూ. 20,000 సాలరీ వస్తుంది. ఇక్కడ 10,000 వస్తే చాలు. లేతే 7, 8,000 వచ్చినా చాలు. ఆ మైండ్ సెట్‌లో ఉంటారు. స్మాల్ థింకింగ్. వాళ్ళు రూ. 1,00,000 గురించి పైకి చెప్తారు. లోపల ఇన్నర్ పర్సన్. ఇప్పుడు నాగేంద్ర మాట్లాడుతున్నాడు. నాగేంద్ర పైకి మాట్లాడే నాగేంద్ర వేరు, ఇన్నర్ నాగేంద్ర వేరు. ఫ్రాంక్‌గా చెప్తున్నా. పైకి మాట్లాడే నాగేంద్ర వేరు, ఇన్నర్ నాగేంద్ర వేరు. ఇన్నర్ నాగేంద్ర లోపల నాగేంద్ర ఏం కోరుకుంటే అది జరుగుతది. అదే సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్తాను. వీళ్ళు పైకి చెప్తారు. కానీ లోపలికి వాళ్ళు నమ్మరు. 20,000 వస్తది, 50,000 వస్తది, రూ. 1,00,000 వస్తది నమ్మరు. స్మాల్ థింకింగ్ అన్నమాట. అందు గురించి ఈళ్ళు ఇలా ఉండిపోతారు సిల్వర్ డైరెక్టర్స్‌గా. ఓకే అండి. ఇప్పుడు నోట్ చేసుకోండి. సిల్వర్ డైరెక్టర్‌గా ఏంటి సిల్వర్ డైరెక్టర్ ఏంటంటే 1800 ఒక సైడ్ వాల్యూమ్ ఉండాలి. 2000 ఒక పాయింట్. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యుంటే ఓకే. సిల్వర్ డైరెక్టర్. కొంతమంది సేల్ ద్వారా అవుతారు. అది మీకు కూడా తెలుసు. మీ టీమ్స్‌లో కూడా అవుతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ టీమ్స్‌లో కూడా చేస్తా ఉంటారు. కానీ వారు జాయిన్ చేసే పర్సన్స్ ఎవరో ఉంటారు. ఆమె అతను మాత్రం అర్థం చేసుకుంటారు. పవర్ ఆన్ నెట్‌వర్క్. వాళ్ళు చక్కగా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు డౌన్ లైన్‌లో వాళ్ళు గోల్డ్ అవుతారు. స్టార్ అవుతారు. వీళ్ళు మాత్రం సిల్వర్ డైరెక్టర్‌గానే ఉండిపోతారు. కింద డౌన్ లైన్‌లో క్రౌన్ అయిన వ్యక్తులు ఉన్నారు. పైన సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళది స్మాల్ మైండ్ అండ్ స్మాల్ థింకింగ్. డౌన్ లైన్ సర్వీస్ ఇవ్వకపోవటం వల్ల. డౌన్ లైన్ సర్వీస్ ఇవ్వకపోవటం వల్ల అలా ఉంటారు. ఓకేనండి. సిల్వర్ డైరెక్టర్ ఇదనమాట. రైట్. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్‌కి ఓకే. సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్స్ అంటే వీళ్ళేంటంటే ఫ్రీ టైమ్. ఫ్రీ టైమ్ అంటే వీడు గుర్తొచ్చిన టైం చేస్తారు. ఫ్రీ టైమ్ అంటే అర్థం ఏంటంటే వాడు గుర్తొచ్చుద్ది. ఫస్ట్ వీక్‌లో ఏం గుర్తురాదు. సెకండ్ వీక్ గుర్తురాదు. థర్డ్ వీక్ రాదు. ఫోర్త్ వీక్‌లో అమ్మో 1800 ఒక పాయింట్ అవ్వాలి. అక్కడ హడావిడి కూడా ఏదో విధంగా ఫ్రీ టైమ్ గుర్తొచ్చినప్పుడు టక్ టక్ చేస్తారు. ఫ్రీ టైమర్స్ అన్నమాట. సిల్వర్ డైరెక్టర్స్. ఒక మామూలు సిల్వర్ డైరెక్టర్ గురించి చెప్తున్నాను. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ క్వాలిటీ వేలో ఉంటదండి. పార్ట్ టైమ్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏంటంటే వాళ్ళు పార్ట్ టైమ్ రోజు కనీసం 2 గంటలు, 3 గంటలు కమిట్ అయ్యి తన సక్సెస్ కోసం కమిట్ అయ్యి భవిష్యత్తులో ఇంకో గొప్ప సక్సెస్ పొందాలని చెప్పేసి కమిట్ అయ్యి ఫ్యూచర్‌ని ఊహించుకుని వెస్టేజ్ బిజినెస్ ద్వారా వాళ్ళు పార్ట్ టైమ్ చేస్తారు. ఎయిదర్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్. రోజుకు 2 నుంచి లేదా 3 గంటలు చేస్తారు. వాళ్ళు క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్స్ అవుతారు. ఒక ఫ్రీ టైమ్ చేసే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్‌గా ఉంటాడు. పార్ట్ టైమ్ చేసే వ్యక్తి రోజుకు 2-3 గంటలు రెగ్యులర్‌గా ఎవరైతే జాబ్ ఎలా చేస్తారు, బిజినెస్ ఎలా చేస్తారో అలా పనిచేసే వాళ్ళు క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అవుతారు. యెస్. ఇంకా సత్తా ఉంది. వెస్టేజ్ నమ్మారు. తను నమ్మారు. నమ్మినప్పుడు తను నమ్మినప్పుడు ఫుల్ టైమ్, ఫుల్ టైమ్ చేస్తారనుకో వాళ్ళు కమిటెడ్ లీడర్ అవుతారు. కమిటెడ్ లీడర్ అవుతారు. ఓకే. అటువంటి మైండ్ సెట్ అవుతది వాళ్ళకి. యెస్. గొప్ప లీడర్ అవుతారన్న మైండ్ సెట్ వాళ్ళకొస్తది. ఫుల్ టైమ్ వాళ్ళకి. మీరు చెక్ చేసుకోండి. మిత్రులారా, ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయిన బ్రాంజ్‌లు, సిల్వర్స్ మీరు చెక్ చేసుకోండి. మీరు పార్ట్ టైమ్ చేస్తున్నారా? ఫుల్ టైమ్ చేస్తున్నారా? ఫ్రీ టైమ్ చేస్తున్నారా? ఫ్రీ టైమ్ చేస్తుంటే సారీ మై డియర్ ఫ్రెండ్స్. మీ సక్సెస్‌కి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. పార్ట్ టైమ్ చేయండి లేకపోతే ఫుల్ టైమ్ చేయండి. డెఫినెట్‌గా మీకు సక్సెస్‌కి 100% మీరు గ్యారంటీ ఉంటది. సక్సెస్ అవుతారు. ఇది క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. ఏంటి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్? క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏంటంటే ఫాలో ద బేసిక్స్. యెస్. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. నోట్ చేసుకున్నారా సారీ? నేను తీసేసిన స్లైడు. నోట్ చేసుకోండి. ఈ స్లైడ్ కూడా నోట్ చేసుకోండి. తర్వాత ఎటు తిరిగి మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు గదండీ! మీరు ఎటు తిరిగి పీపీటీ గ్రూప్స్‌లో పెట్టేస్తారు గదండీ! రేపో, ఎల్లుండో. ఎందుకని నోట్ చేసుకోవడం అని మాత్రం అనుకోవద్దు. మీరిప్పుడు నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటే 100 టైమ్స్ మీ బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళి కూర్చుంటుంది. ఎప్పుడు మీరు బుక్ ఓపెన్ చేసినా మీకు ఖచ్చితంగా గుర్తొచ్చేస్తాయి. 100% గుర్తొచ్చేస్తాయన్నమాట. అందు గురించి రాసుకోవాలి. అందు గురించి రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? వీడియో ఆన్ చేసి రాసుకుంటే మిమ్మల్ని చూసి కొంతమంది స్ఫూర్తి మీ డౌన్‌లైన్ స్ఫూర్తి, క్లాస్‌లైన్ స్ఫూర్తి, పవర్ అకాడమీ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. విన్ విన్ టీమ్ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ టైమ్ నుంచి ఫాలో అవుతారు. రైట్ అండి? దెన్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏంటంటే ఫాలో ద బేసిక్స్. ప్రాథమిక సూత్రాలు ఏవున్నాయో ప్రాథమిక సూత్రాలు పాటిస్తారు.
ఏ రంగమైన తీసుకోండి, ఎవరైతే బేసిక్స్ ప్రాథమిక సూత్రాలు పాటించారో వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. ప్రాథమిక సూత్రాలు పాటించిన వ్యక్తి డౌన్ కి వెళ్తాడు, లేదా అలాగే ఉంటాడు, గ్రోత్ ఉండదు. వాడు గ్రోత్ ఉండదు, లైఫ్ లో గ్రోత్ ఉండదు, వాళ్ళ బిజినెస్ లో గ్రోత్ ఉండదు. ఏ రంగమైన తీసుకోండి, ఎవరైతే బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఆ రంగానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వారు గొప్ప సక్సెస్ అవుతారు. ఓకే, అటువంటి ప్రాథమిక సూత్రాలు మరేంటో చూద్దాం. ఏంటండి? డూ 100 పివి అండ్ ఎవ్రీ మంత్ బిజినెస్ స్టార్టింగ్ డే. ప్రతి నెల స్టార్టింగ్ డే ఫస్ట్ అవర్ లో సెకండ్ నేను ఫస్ట్ అవర్ లో నేను చేసేస్తాను సిఎన్సి. అది హ్యాబిట్ గా మార్చేసుకున్నా. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను సక్సెస్ అవ్వాలంటే ప్రతి నెల 2వ తారీఖున నేను 100 పివి చేయాలి నా సక్సెస్ కోసం. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్ గా మీ సక్సెస్ వస్తుంది. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అదనమాట. రెండోది క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఫార్మ్ 6 యాక్టివ్ ఛానల్స్. స్టేజ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఇప్పుడే స్ట్రక్చర్ 6 ఛానల్స్ ఫామ్ చేసుకుని ఉండాలి. 6 ఛానల్స్ ఫామ్ చేసుకుని ఉండాలి, ఫామ్ చేయాలి. మీరు చెక్ చేసుకోండి, చెక్ యువర్ సెల్ఫ్. 2 ఛానల్స్ యాక్టివ్ ఉన్నాయి, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, చెక్ చేసుకోండి. 6 మాత్రం ఫామ్ చేసే వరకు నేను నిద్రపోవద్దు. ఫస్ట్ దట్ ఈస్ యువర్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. తెలుసు నేను ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను క్రౌన్ డైరెక్ట్ అవటం బిజినెస్ స్టార్ట్ చేశాను, ఈ రోజు నాకు ఒక ఛానల్ స్ట్రాంగ్ ఉంది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది అలాగే బిల్డ్ చేసుకునే క్రౌన్ అవుతాను. అది క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ మైండ్ సెట్. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కంపల్సరీ మంత్ షెడ్యూల్ వేసుకుంటారు. నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, 4 ఛానల్స్ ఉన్నాయి, 6 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, వారంలో 2 డేట్స్. సోమవారం ఏ ఛానల్ కి, మంగళవారం బి ఛానల్ కి, బుధవారం సి ఛానల్ కి. మళ్ళీ అగైన్ గురువారం ఏ ఛానల్ కి, బుధవారం సి ఛానల్ కి, శుక్రవారం సి ఛానల్ కి, శనివారం సి ఛానల్ కి అలా ఇస్తారు. అలా వారంలో 2 డేట్లు ఇచ్చి సర్వీస్ ఇస్తారు. ఆయనకి తెలుసు అట్లా 3 ఛానల్ స్ట్రాంగ్ చేసుకుని స్టార్ డైరెక్ట్ అవుతాను. స్టార్ డైరెక్టరే కార్ ఫండ్ తీసుకుని ఆ డ్రీమ్ కార్ తీసుకోవడానికి గొప్ప అవకాశం అని చెప్పి చక్కగా స్ట్రాంగ్ చేసుకుంటారు ఆయన. అలా అన్నమాట. అలా ఎన్ని ఛానల్స్ ఉంటే అలా డేట్స్ సర్వీస్ ఇస్తారు. బెస్ట్ సర్వీస్. ఎవరైతే టీమ్ సక్సెస్ కోసం విన్ విన్ టీమ్ అని పెట్టిన పేరు కూడా అదే అండి కారణం. మన డౌన్ లైన్ సక్సెస్ మన సక్సెస్. ఈ క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ తెలుసు నా డౌన్ లైన్ ఎంత సక్సెస్ అయితే నాకు ఎంత ఇన్కమ్ వస్తుందని. లాస్ట్ లో చూపిస్తాను ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఒక తెలుసు, అందుకే బెస్ట్ సర్వీస్ ఇస్తారు. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ చక్కగా షో ద ప్లాన్ ఎస్టీపీ షో ద ప్లాన్ చేస్తారు. హోమ్ మీటింగ్స్ రెగ్యులర్గా చేస్తారు. తను చేస్తూ తన టీం కి నేర్పిస్తారు. హోమ్ మీటింగ్స్ తను చేస్తూ దాని డౌన్ లైన్ కి 10% కి బ్రాంచ్ డైరెక్టర్స్ కి అలా హోమ్ మీటింగ్ చేయాలని నేర్పిస్తారు. అండ్ బేసిక్ ట్రైనింగ్స్, ప్రొడక్టివ్ ట్రైనింగ్స్, డెమోస్ ట్రైనింగ్స్, షో ద ప్లాన్ ఎలా చెప్పాలి, ఇలాంటి బేసిక్ ట్రైనింగ్స్ అన్ని కోర్ టీం కూర్చోబెట్టి నేర్పిస్తారు ఎప్పటికప్పుడే. నేను డెవలప్ అవ్వాలంటే నా టీం డెవలప్ అవ్వాలి, నా టీంకి ఏమి ఇస్తే నా టీం డెవలప్ అవుతుంది అని వాళ్ళకి ఒక పూర్తిగా పిక్చర్ ఉంటది. ఆ పిక్చర్ ప్రకారం వాళ్ళు డ్రైవ్ చేస్తారు క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్స్. వారికి తెలుసు జాబ్ 8 అవర్స్ జాబ్ చేస్తున్నాం, బిజినెస్ 8 to 10 అవర్స్ చేస్తున్నాం. వెస్టేజ్ కోసం మనం భగవంతుడు ఇచ్చిన 24 గంటల్లో 24 అవర్స్ లో భగవంతుడు ఇచ్చిన 24 అవర్స్ లో 8 అవర్స్ ప్రశాంతంగా నిద్రపోతున్నాం, 8 అవర్స్ బిజినెస్ జాబ్ చేస్తున్నాం, ఇంకొక 8 అవర్స్ చాలా టైం ఉంటుంది మనకు. 2-3 గంటలు ఎవరైనా తీయొచ్చు. ఆ 2 నుంచి 3 గంటలు నేను వర్క్ చేస్తే నాకు 3 తరాల ఆదాయం వస్తుంది. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతాను. ఫస్ట్ నేను ఆర్థిక స్వాతంత్రం పొందుతాను. నా పిల్లలకి, నా భార్యకి ఏమి ఇవ్వాలో అవి ఇవ్వగలను. అలాగే నా కళలు, కోరికలు, నా పర్సనల్ డ్రీమ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి. నా పర్సనల్ కోరికలు నేను తీర్చుకోగలను. దానికోసం నేను రోజుకు 2 నుంచి 3 గంటలు వర్క్ చేయాలి. అదే పార్ట్ టైం అని చెప్పాను అనేది క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అవగాహన ఉంటుంది. ఓకే అండి, ఈ 5 పాయింట్స్ రాసుకొని నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. డూ 100 పివి, ఫార్మ్ 6 యాక్టివ్ ఛానల్స్, షెడ్యూల్ ఇచ్చి టీంకి వర్క్ చేయటం, షో ద ప్లాన్స్, హోమ్ మీటింగ్, బేసిక్ ట్రైనింగ్ చేయటం, ఎవ్రీడే మినిమం 2 నుంచి 3 గంటలు వర్క్ చేయాలి. వర్క్ చేయాలని
తెలుసు. వెస్టేజ్‌లో టైమ్ ఈక్వల్ టు మనీ. మీరు ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులొస్తాయి. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రావండి వెస్టేజ్‌లో. కొంత చేయాలి. కానీ డబ్బులు పెట్టి నేను డబ్బులు ఏవండి అంటే రాదు. మీ టైమ్ ఈక్వల్ టు మనీ. ఎంత టైమ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత టీమ్ వస్తది. టీమ్ వస్తే మీకు బిజినెస్ వస్తది. బిజినెస్ వస్తే మీకు డబ్బులొస్తాయి. దెన్ తెలుసు. ఆమెకి అతనికి తెలుసు. నాకు ఎల్‌ఓబి రావాలంటే ఎల్‌ఓబిలో డబ్బులుంటాయి. లీడర్‌షిప్ ఓవర్ రైడ్ బోనస్‌తో డబ్బులొస్తాయి. ఎల్‌ఓబి రావాలంటే బెస్ట్ సర్విస్ ఇవ్వాలి నా టీమ్‌కి. నా టీమ్‌కి బెస్ట్ సర్విస్ ఇచ్చి వాళ్ళు ఎర్నర్స్‌గా తయారు చేసి వాళ్ళు కూడా మంచి ఎర్నర్స్ అయితే నాకు స్ట్రాంగ్ ఎల్‌ఓబి వస్తదన్న విషయం తెలుసు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ వెస్టేజ్ కంపెనీని బిజినెస్ మోడల్ ఏంటి? వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ ఏంటి? వెస్టేజ్ కంపెనీ యొక్క శక్తిని తెలుసుకుంటారు. అండ్ పవర్ అకాడమీ గురించి అర్థమవుతుంది. పవర్ అకాడమీ ఎథికల్ సిస్టమ్ హానెస్ట్‌గా ఉంటది. విలువలు కలిగింది పవర్ అకాడమీ. బికాస్ ఆఫ్ పవర్ అకాడమీ అధినేత మెంటర్ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. హానెస్ట్ పర్సన్, ఎథికల్ పర్సన్, అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే పర్సన్. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలిసిన పర్సన్. అటువంటి పర్సన్ పవర్ అకాడమీ రన్ చేస్తున్నారు. ఆ పర్సన్ ద గ్రేట్ లెజెండ్ లీడర్ మిస్టర్ రాజేష్ సార్. అలాగే క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ ఎడిఫికేషన్ కలిగి ఉంటాడు. ఎవరైతే ఎడిఫికేషన్ గౌరవిస్తారో, ఎడిఫై చేస్తారో, రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. నెట్వర్క్ మార్కెట్. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తెలుసు. మామూలు సిల్వర్ డైరెక్టర్ తెలీదు. వాళ్ళ కంపెనీ నుంచి మామూలు అంటే అందరూ కాదు. కొంతమంది సిల్వర్ డైరెక్టర్ గురించి మాట్లాడుతాను. అందరూ సిల్వర్ డైరెక్టర్ గురించి నేను మాట్లాడట్లేదు గుర్తుపెట్టుకోండి. కొంతమంది సిల్వర్ డైరెక్టర్లు కంపెనీని బ్లేమ్ చేస్తా ఉంటారు. అప్లైని బ్లేమ్ చేస్తా ఉంటారు. మెంటర్ అనే వ్యక్తిని బ్లేమ్ చేస్తారు ఇక. ఓకే. పవర్ అకాడమీ సిస్టమ్ బ్లేమ్ చేస్తారు. కానీ ఎడిఫై ద కంపెనీ. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్‌కి కంపెనీని ఎడిఫై చేస్తారు. ఈ రోజు మనం 5 ఏళ్ళు నోట్లోకెళ్తున్నాయి. ఈ రోజు సక్సెస్ అయ్యామంటే, ఈ రోజు నేను అన్ని విధాలుగా సక్సెస్ అయ్యానంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్ కంపెనీ అనేది సిల్వర్ డైరెక్టర్‌కి తెలుసుద్ది. సప్లైన్, అప్లైన్ అనే వ్యక్తి అవకాశం ఇవ్వకపోతే అప్లైన్ అనే వ్యక్తి ఏంటండి? అప్లైన్ అనే వ్యక్తి అవకాశం ఇచ్చే వ్యక్తి మాత్రమే అది తెలుసు. సపోర్ట్ చేస్తే గుడ్. లేకపోతే వెరీ గుడ్. నేను డెవలప్ అవుతానన్న యాటిట్యూడ్‌తో ఉంటాడు. కానీ ఆల్‌వేస్ ఎడిఫై ద అప్లైన్ ఎడిఫై చేస్తారు. మెంటర్ నుంచి తీసుకుని, మెంటర్‌ని ఎడిఫై చేసి, మెంటర్ నుంచి కావాల్సింది తీసుకుంటారు. పవర్ అకాడమీ సిస్టమ్ యెస్. ఎప్పుడైతే పవర్ అకాడమీ సిస్టమ్‌ని మీరు రెస్పెక్ట్ చేస్తారో, సిస్టమ్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తది. మీరు పవర్ అకాడమీ సిస్టమ్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఓకే. ఎడిఫై చేస్తారు. రెస్పెక్ట్ డౌన్ లైన్స్. డౌన్ లైన్ అంటే మన బాస్ కాదు. వాళ్ళేమో వర్కర్‌లు కాదు. దే ఆర్ ద పార్ట్నర్స్. మన పిల్లలంటాడు. ఓకే. రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకునేది రెస్పెక్ట్ అనేది. ఓకే. మనం డౌన్ లైన్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. అంతేగాని అజమాయిషీ చేసి మాత్రం కాదండి. ఇక క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ చక్కగా టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకొచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తారు. వాళ్ళు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో కోర్ టీమ్ మీటింగ్స్‌లో చెప్తారు. టీమ్ మీటింగ్స్‌లో. అలా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. 45 మినిట్స్ జూమ్ ఫ్రీ ఉంటది. మీకు తెలుసు. ఆ 45 మినిట్స్‌లో జూమ్‌లో ఆ కోర్ టీమ్‌కి ఏదైతే కావాలో ఆ విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అలాగే క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ ఎక్కడ అవకాశం వస్తదా నేను హోస్టింగ్ చేద్దాం. ఏ ప్రోగ్రామ్‌లో మా అప్లైన్ నన్ను పిలుస్తారు రెడీగా ఉంటారు వీళ్ళు. దేనికోసం అంటే నాకెప్పుడు హోస్టింగ్ ఇవ్వండి సార్ నేను చేస్తాను సార్. నేను హోమ్ మీటింగ్ బాగా చేస్తాను. హోస్టింగ్ చేసిన వ్యక్తి రేపు ప్రెజెంటేషన్ బాగా చేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే హోస్టింగ్‌లో ప్రధానంగా ఉంటారు వాళ్ళ పాత్రలో. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఫస్ట్. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు ముందుంటారు. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయటంలో ఫస్ట్ ఉంటారు. వాళ్ళ టీమ్‌ని ఆర్గనైజ్ చేసుకోవటం. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంటే వాళ్ళందరికి కాల్ చేసి మాట్లాడటం. చైర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? బోర్డ్ కరెక్ట్‌గా ఉందా లేదా? మార్కర్ కరెక్ట్‌గా ఉందా లేదా? పవర్ సప్లై కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటారు. డిస్టర్బెన్స్‌లు ఏమైనా ఉన్నాయా? అన్ని లేకుండా అప్లైన్ వచ్చి కరెక్ట్‌గా మీటింగ్ సెట్ చేసి రాగానే ప్రెజెంటేషన్ చేసే ఆ విధంగా హోస్ట్ చేస్తారు. ఆర్గనైజ్ చేస్తారు.
క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ ఉండాల్సిన ప్రధానమైన క్వాలిటీ. ఓకే. నోట్ చేసుకున్నారు కదా? సారీ నోట్ చేసుకోండి. ఎల్ఓబి రావాలంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని వాళ్ళకి తెలుసు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్‌కి. వెస్టేజ్ కంపెనీ పవర్ ఎకానమీ అర్థం చేసుకుంటారు. అంటే ఎడిఫై చేస్తారు. ఎడిఫై ద కంపెనీ అప్లై మెంటర్ అండ్ పవర్ ఎకానమీ సిస్టమ్ అండ్ రెస్పెక్ట్ ద డౌన్ లైన్స్. టీమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. హోస్టింగ్, ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్స్. అందరూ నోట్ చేసుకుంటున్నారు అనుకున్నాను. సెకండ్ టైం రిపీట్ చేయను ఇంకా స్పీడ్‌గా వెళ్తాను. టైం బీయింగ్ వల్ల. ఓకే. టీచ్ ద బేసిక్స్ అండ్ డ్రైవ్ ద బేసిక్స్. వీరు టీచ్ చేస్తారు బేసిక్స్‌ని. ప్రాథమిక సూత్రాలు ఏంటో వాళ్ళ టీమ్‌కి టీచ్ చేస్తారు. టీచ్ చేసి వాళ్ళని డ్రైవ్ చేస్తారు. బేసిక్స్ పాటిస్తున్నారు లేదా? బేసిక్స్ పాటిస్తున్నారు లేదా? రాజేష్ సార్ మొన్న వండర్‌ఫుల్ ఒక విషయం చెప్పారు మాకు. అకౌంటబిలిటీ పార్ట్నర్. అప్లైన్ అకౌంటబిలిటీ పార్ట్నర్‌గా ఉంటారు. బాధ్యత కలిగిన పార్ట్నర్‌గా. అంటే డౌన్ లైన్స్‌ని వాళ్ళు బేసిక్ చేస్తున్నారు లేదా అనేది తన బాధ్యత తీసుకొని వాళ్ళకి రిమైండ్ చేస్తూ డ్రైవ్ చేస్తారు బేసిక్స్‌ని. ఓకే. బేసిక్స్ ఫస్ట్ చెప్పాను కదా! అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక వండర్‌ఫుల్ ట్రైనింగ్‌లో విన్నానండి. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అన్నమాట. త్వరలో ఆ ట్రైనింగ్ నేను చేస్తాను. అది మేము ముంబైలో ట్రైనింగ్‌కి అటెండ్ అయ్యాము. 2 టైమ్స్ అటెండ్ అయ్యామన్నమాట. చాలా వాల్యుబుల్ ట్రైనింగ్. 30,000 పర్ హెడ్ అన్నమాట ట్రైనింగ్ కాస్ట్. దానికి అటెండ్ అయ్యాము. అందులో చెప్తారు. బిగినింగ్ విత్ ఎండింగ్ ఇన్ మైండ్. లాస్ట్‌లో నువ్వేం పొందావు ఇప్పుడే దాన్ని ప్లాన్ చేసుకోమంటారు. ఆలోచన చేయమంటారు. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి నేను. సిల్వర్ డైరెక్టర్‌కి అక్కడికి వచ్చేస్తా. అవగాహన వచ్చేస్తే, కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. అవుతాను నమ్మకం వచ్చేస్తది. ఇక క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే నేను 6 ఛానెల్స్ ఫార్మ్ చేసుకోవాలి. ఎందుకు ఫార్మ్ చేయాలి 6 ఛానెల్స్? నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఆలోచనతో వర్క్ చేస్తారు. 6 యాక్టివ్ ఛానెల్స్ ఫార్మ్ చేసుకుంటారు. అలాగే బేసిక్స్‌ని టీచ్ చేస్తారు అంటే డ్రైవ్ చేస్తారు బేసిక్స్‌ని. ఓకే. 2 సార్లు వచ్చి. టేక్స్ ఎల్ఓబి అండ్ మల్టిపుల్ ఎల్ఓబిస్. వాళ్ళు ఎల్ఓబి తీసుకుంటారు. మల్టిపుల్ ఎల్ఓబి తీసుకుంటారు. ఎందుకంటే ఒక లీడర్ ఈ బిజినెస్ లీడర్స్ బిజినెస్ ఇది. ఓకే. మన డౌన్ లైన్ ఎంతమంది లీడర్స్ వస్తే మనకంత ఇన్‌కమ్ వస్తది. ఓకే. ఎల్ఓబి ఏంటి? మల్టిపుల్ ఎల్ఓబిలు ఏంటి? లాస్ట్‌లో చూద్దాం. వారు నిజంగా క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. కొంతమంది సిల్వర్ డైరెక్టర్ ఎలా ఉంటదంటే చూస్తా ఉంటారు. అందరూ కాదు కొంతమంది గుర్తుపెట్టుకోండి. అందరిని ఒకే తాటి మీద కట్టకూడదు. వాళ్ళు డౌన్ లైన్ వీళ్ళకంటే ముందుకెళ్తుంటే వీళ్ళకి ఉక్రోషం వచ్చేస్తది. ఈర్ష్య వచ్చేస్తది. అరే! నన్ను దాటి వెళ్ళిపోతున్నాను డౌన్ లైన్ చెప్పి ఫీల్ అయిపోతారసల. వాళ్ళ ముందు ఎక్స్‌పెక్ట్ ఏదో డేట్ అడిగామనుకో నువ్వేంటి బాగా చేస్తున్నావు కదా! నువ్వు గోల్డ్ అయిపోయావు. నేను సిల్వర్ గానే ఉన్నాను. వాళ్ళతోని డైరెక్ట్‌గా చెప్తారు డౌన్ లైన్ కట్ చేస్తారు. ఏంటి బాబు నువ్వు గోల్డ్ అయిపోయావు బాబు. నేను ఇంక అక్కడే ఉన్నాను. ఇంకా సిల్వర్ గానే. ఇంక నీకు నేను సర్వీస్ ఇచ్చేదే నువ్వు చేసుకో. ఎంత హర్ట్ చేస్తారంటే చాలా బాధాకరం. ఒక దెబ్బేసిన మా తాతయ్య చెప్పాడు. నన్ను ఒక దెబ్బేసినా వాళ్ళు తగ్గిపోద్ది గాని ఒక మాట అంటే అది జీవితకాలం ఉంటది నాన్న అని చెప్పేవాడు మా తాతయ్య. పొరపాటున డౌన్ లైన్ హర్ట్ చేయొద్దు. ఓకే. డౌన్ లైన్స్‌ని మీ డౌన్ లైన్ మీకంటే ముందే గోల్డ్ అయ్యారు. మీరు సిల్వర్ కొన్నారు. హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి లాస్ట్‌లో చెప్తాను. స్టార్ డైరెక్టర్ మీ డౌన్ లైన్ స్టార్ అయ్యారు. ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎంకరేజ్ చేయండి. వెరీ గుడ్. మీ సత్తా చూపిస్తున్నావు. యెస్ వెస్టేజ్ బిజినెస్ నాకంటే బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. చాలా సంతోషం. మీరు ఇంకా బాగా చేయండి అని ఎంకరేజ్ చేయండి. ఓకే. క్యాపబుల్ డౌన్ లైన్స్‌ని ఎంకరేజ్ చేయండి. మీకంటే బాగా చేస్తున్నారు. అందరూ ఉంటారండి. మనకంటే మంచి మంచి వ్యక్తులొస్తారు డౌన్ లైన్స్‌లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే. ఈ 10 పాయింట్స్ నోట్ చేసుకోండి. యెస్. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ వర్క్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వర్క్ మాత్రం మోర్ వర్క్ చేస్తారు. ఎక్కువ పని చేస్తారు. ఎక్కువ రోజులు వర్క్ చేస్తారు. ఎక్కువ టీమ్స్ బిల్డ్ చేస్తారు. అంతా ఎక్కువ వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను పని చేసుకుంటూ ఎళ్తే నాకు రావాల్సింది వచ్చేస్తదని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కానీ ఎక్స్‌పెక్ట్ చేయటం తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. లెర్నింగ్స్. యెస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు.
ఇన్వెస్ట్ చేస్తాడు. దేనికో తెలుసా? తన డెవలప్‌మెంట్‌కి మంచి ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతారు. మంచి మంచి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ కొనుక్కుంటారు. దానికి ఇన్వెస్ట్ చేస్తారు. మంచి పర్సనల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతారు. దానికి ఇన్వెస్ట్ చేస్తారు. అప్‌లైన్ మంచి మీటింగ్ పెట్టారు విత్ లంచ్‌తో. దూరమైనా సరే ట్రావెలింగ్‌కి ఇన్వెస్ట్ చేసి అక్కడికెళ్ళి టికెట్ కొనుక్కొని నేర్చుకుంటారు. అలా తన డెవలప్‌మెంట్‌కి, లెర్నింగ్స్‌కి ఇన్వెస్ట్ చేస్తారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. ఎందుకంటే వెస్టేజ్‌లో మన కోసం రూ. 10 ఖర్చు పెట్టుకుంటే రేపు రూ. 1000 వస్తది. మనం పైన చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ అంటే బిజినెస్‌కి ఇన్వెస్ట్ చేస్తారు. చెయ్యాలి. మన పైన కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన లెర్నింగ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ విషయం క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్‌కి తెలుసు. అలాగే టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. మనీతో పాటు టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. దేనికంటే రోజుకో గంట, ఒక గంట. రోజుకో గంటన్నా సరే బుక్స్ చదవటానికి, మంచి మంచి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ బుక్స్ చదవటానికి, మంచి ఆడియోస్ ఇంటా ఉంటారు. ఓకే. యూట్యూబ్‌లో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో మెనీ అచీవర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యూట్యూబ్‌లో కనీసం ఒక 10-15 మినిట్స్ మన స్ఫూర్తిని పొందటం కోసం. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తెలుసు. నేను స్ఫూర్తిని పొందితే నలుగురికి నేను స్ఫూర్తిని కలిగిస్తాను. నేను స్ఫూర్తిని పొందాలంటే బుక్స్ ద్వారా మంచి మంచి బుక్స్ ద్వారా స్ఫూర్తి తీసుకోవాలి. మంచి ఆడియో టేప్స్ వినడం వల్ల స్ఫూర్తి తీసుకోవాలి. యూట్యూబ్ చూడటం ద్వారా నేను స్ఫూర్తి తీసుకుంటా. ఆ విషయం తెలుసు క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్‌కే. అందుకే 1 అవర్ స్పెండ్ చేస్తాడు తన డెవలప్‌మెంట్ కోసం. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏదైనా సమస్య ఉంటే తన ముందుంటాడు. నిజంగా చాలా మంది లీడర్స్‌ని చూశాను. మన గ్రేట్ అప్లై రాజేష్ సార్ సమస్య ఉంటే తన ముందుంటారు. సమస్య ఉంటే లీడర్ అనే వ్యక్తి ముందుంటారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏదైనా సమస్య వచ్చింది డౌన్ లైన్‌కి ముందుండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి బెస్ట్ సొల్యూషన్ చూపిస్తాడు. బెస్ట్ సొల్యూషన్ ఇస్తాడు. అది క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ యొక్క క్వాలిటీ. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ నెట్వర్క్ లీడర్ అవుతాడు. వెస్టేజ్‌లో నెట్వర్క్ లీడర్ అవుతాడు. నెట్వర్క్ లీడర్ అంటే ఏంటనేది ఇంకో క్లాస్‌లో చెప్తాను నేను. నెట్వర్క్ లీడర్ అవుతారు. వెస్టేజ్ నెట్వర్క్ లీడర్. నెట్వర్క్ మీన్స్ టీమ్ బిల్డ్ చేసే వ్యక్తి, లీడర్స్‌ని బిల్డ్ చేసే వ్యక్తి, లీడర్ అయ్యే వ్యక్తి. ఓకే. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఏదైతే వెస్టేజ్ సక్సెస్ మంత్రం ఉందో సిస్టమ్‌ని 100% తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్క పొరపాటు కూడా చేయరు. పొరపాటు చేసినా కరెక్ట్ చేసుకుంటారు. వెస్టేజ్ చేయకూడని 7 డోంట్స్ చెప్తుంది. ఆ 7 డోంట్స్ అసలు చేయరాళ్ళు. 7 డూస్ చెప్తుంది. ఆ డూస్‌ని ఖచ్చితంగా చేస్తారు. అలాగే వాళ్ళ టీమ్‌కి నేర్పిస్తారు. ఓకే. లెర్నింగ్స్ ఈ 5 పాయింట్లు రాసుకోండండి స్పీడ్‌గా. యెస్. డ్రైవింగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో డ్రైవ్ చేయటం. డ్రైవరే కదా నడిపించేది. వెహికల్ ఉంది. వెహికల్ ఎక్కడుందండి? డ్రైవర్ లేకపోతే ఉపయోగం లేదు. ఎన్ని చెప్పుకున్నాం. అన్నీ చెప్తారు. అలాగే డ్రైవ్ చేయకపోతే ఉపయోగం లేదు. డ్రైవింగ్ పాయింట్స్ ఎవరో కాదు. అతనే ఎవ్రి మంత్ సెకండ్ తన సీఎన్‌సీ చేసి కన్సిస్టెన్సీ ఆఫర్ కంప్లీట్ చేసి తన డౌన్ లైన్‌కి చెప్తారు. లీడ్ బై ఎగ్జాంపుల్‌గా ఉంటారు. చేసి చూపిస్తాడు. లీడర్ చెప్పింది ఎవరు చేయరు గుర్తుపెట్టుకోండి. లీడర్ చేసింది చేస్తాడు. సిల్వర్ డైరెక్టర్‌కి తెలుసు నేను చేస్తే నా టీమ్‌కి చెప్పే అర్హత ఉంటది. నేను ఎప్పుడైతే సీఎన్‌సీ చేశానో నా గురించి మాట్లాడతాను. నేను చేయకపోతే పెదాలతో చెప్తాను అనే విషయం క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తెలుసు. సిల్వర్ డైరెక్టర్ ఏం చేస్తాడు? సీఎన్‌సీ చేయండి అంటాడు. ఈ మహానుభావుడు చేయను కూడా చేయడు. పార్టీకి పే చేస్తాడు ఆయన కమిషన్ కోసం. కానీ డౌన్ లైన్ మాత్రం చెప్తా ఉంటాడు. అది సిల్వర్ డైరెక్టర్ అంటే. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఖచ్చితంగా తన రెండో తారీఖున ఫస్ట్ అవర్‌లో చేసి తన టీమ్‌కి చెప్తాడు. హి ఈస్ ఏ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. అలాగే కమిటెడ్ కోర్ టీమ్. మిత్రులారా మీ సక్సెస్ కోసం నేను పనిచేస్తా. మీ సక్సెస్ కోసం నేను పనిచేస్తాను. ఓకే. మీ సక్సెస్ కోసం మీరు పనిచేస్తారా? 1 ఇయర్ పాటు మీ సక్సెస్ కోసం నేను పనిచేస్తా. మీరు బ్రాంజ్ అవ్వడం కోసం నేను పనిచేస్తా. మీరు సిల్వర్ అవ్వడం కోసం నేను పనిచేస్తా. మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వడం కోసం నేను పనిచేస్తా. మీరు స్టార్ డైరెక్టర్ కార్ తీసుకోవడం కోసం నేను పనిచేస్తా. 1 ఇయర్ కమిట్మెంట్ ఇస్తున్నాను. మీరు 1 ఇయర్ కమిట్మెంట్‌గా పనిచేస్తారా? అని చిటికేసి కాన్ఫిడెన్స్ చెప్తాడు.
అటువంటి కోర్ టీం, కమిటెడ్ కోర్ టీం. నేను ఉంటానండి, 1 ఇయర్ కమిట్మెంట్ గా ఉంటాను, నేను స్టార్ అవటం కోసం అని చెప్పేసి ఎవరైతే కమిటెడ్ పీపుల్ ఉన్నారో అటువంటి కమిటెడ్ పీపుల్ ని కోర్ టీం గా తీసుకుని తను వర్క్ చేస్తారు. అలాగే తన టీంలో ఎవరైతే సిఎన్సి చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటారు. పేరు, ఐడి నెంబర్, ఫోన్ నెంబర్ రాసుకుని వాళ్ళకి విష్ చేస్తారు. 1వ తారీఖు నుంచి 13 2వ తారీఖు నుంచి 13 లోపు ఎవరైతే సిఎన్సి చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకుని మళ్ళీ మంత్ ఎండింగ్ కి లేదా 2వ తారీఖు ఉదయం కాల్ చేసి వాళ్ళతో చెప్తారు, కంగ్రాచులేషన్స్, లాస్ట్ మంత్ మీరు హ్యాపీగా 2వ నెల సిఎన్సి చేశారు, 3వ నెల సిఎన్సి చేశారు, ఈ నెల కంప్లీట్ చేయండి. లాస్ట్ మంత్ మీరు 7th చేశారు, నోట్ చేసుకున్నారు కదా ఎవ్రీ మంత్ అయినా, లాస్ట్ మంత్ మీరు 7th చేశారండి సిఎన్సి, ఈ రోజున 2nd చేయండి. అప్పుడు డౌన్ లైన్ కన్సర్న్, శ్రద్ధ ఉందని చెప్పి మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎంకరేజ్ చేయండి. డౌన్ లైన్ ని, సిఎన్సి చేసిన వ్యక్తిని ఎంకరేజ్ చేయండి. 3,000 రూపాయలు వ్యాపారం చేయడం నేర్చుకున్న వ్యక్తిని ఎంకరేజ్ చేయండి. మీరు 3,000 రూపాయలు వ్యాపారం చేస్తారు, మీరు డౌన్ లైన్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేయండి. ఆయన్ని హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక సిల్వర్ డైరెక్టర్ కాల్ చేసేటప్పుడు 5%, 8% పండగ ఫీల్ అవుతాడండి. నేను చూస్తూ ఉంటాను, కొంతమంది కాల్ చేస్తే ఎంత ఆనందపడిపోతారు. నేను సామాన్యుడు, నాకు అయ్యే ఉండదు, కానీ వాళ్ళ ఫీలింగ్, డబుల్ క్రౌన్ డైరెక్టర్ నాగేంద్ర కాల్ చేశారు నాకు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా వర్క్ చేస్తారు. అలా మీరు కూడా సిల్వర్ డైరెక్టర్, క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ చేసే పని అది. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ మోర్ ఫాస్ట్ హార్ట్ 8% క్రియేట్ చేస్తారు. సిల్వర్ డైరెక్టర్ 30 PV, 20 PV, 10 PV చేసే వాళ్ళు క్రియేట్ చేస్తారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ మాత్రం మోర్ ఫాస్ట్ హార్ట్ 8% ఎవ్రీ మంత్ మినిమం 5 నుంచి 6 ఫాస్ట్ హార్ట్ 8% ఖచ్చితంగా చేస్తారు. టీంలో ఎవరైతే ఐడెంటిఫై చేస్తాడో ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఫాస్ట్ హార్ట్ 8% తన బాధ్యత తీసుకుని చేస్తారు. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తన బిజినెస్ ని గ్రో అవటానికి ప్రతి ఆస్పెక్ట్ లో తను ఉంటారు. ప్రతి ఆస్పెక్ట్ లో సిల్వర్ డైరెక్టర్ అవటం కోసం గ్రో 20% మినిమం గ్రో చేస్తారు. టైం చూసుకుంటున్నాను, నాకు టైం బీయింగ్ అనమాట, ఇంకొక 15 మినిట్స్ మాత్రమే నాకు టైం ఉంది, అందు గురించి టైం చూసుకుంటూ ఉంటాను మధ్యలో. ఎంతైనా చెప్పగలను, ఒక్కొక్క టాపిక్ తీసుకుని గంట సేపు చెప్పగలను ఒక్క టాపిక్ మీదే. ఓకే, 20% గ్రోత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ చెప్పండి 1 అవర్ చెప్తా, కానీ టైం బీయింగ్ వల్ల టోటల్ గా 1 అవర్ లో చెప్పాల్సి వస్తుంది. షో ద ప్లాన్స్, క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ షో ద ప్లాన్స్ పెంచుకుంటారు. తన సక్సెస్ కోసం, తన టీమ్ సక్సెస్ కోసం 2 ప్లాన్లు, 3 ప్లాన్, 4 ప్లాన్లు, 5 ప్లాన్లు చెప్తా ఉంటారు రోజుకి. షో ద ప్లాన్స్ 20% మినిమం గ్రోత్ పెంచుకుంటారు. హోమ్ మీటింగ్స్ 2 రోజులకు ఒకసారి హోమ్ మీటింగ్ చేసే వ్యక్తి రోజుకి ఒకటి చేస్తారు. ఓకే, ఇంకా 20% గ్రోత్, రోజుకు 2 హోమ్ మీటింగ్ చేస్తారు. టీమ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ మీ అవసరం ఎక్కువ ఉంటుంది. బిగినింగ్ లో మీ డౌన్ లైన్ హోమ్ మీటింగ్ చేసే వ్యక్తులు వస్తే గుడ్, లేదా మీరే ఉంటారు కాబట్టి పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ హోమ్ మీటింగ్ చేస్తారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తర్వాత టీంలో బ్రాంచ్లు తయారు చేసి వాళ్ళతో హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. అలాగే జీపీవీస్ ఎవ్రీ మంత్ 20% మినిమం జీపీవీ గ్రోత్. లాస్ట్ మంత్ 6,000 వచ్చింది, ఈ మంత్ 7,200 రావాల్సిందే జీపీవీ. లాస్ట్ మంత్ 10,000 వచ్చింది, ఈ మంత్ 12,000 పీవీస్ రావాల్సింది. అలా గ్రోత్ టార్గెట్ పెట్టి వర్క్ చేస్తారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఎక్కడ రాజీ పడ్డో, రాజీ అనేది అతను తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో 6, 100, 106 ఆఖరి నిమిషం వరకు పోరాడి, ఆఖరి మినిట్ వరకు పోరాడి 32% గ్రోత్ తీసుకుని ఐ కెన్ అని తనకు తను చెప్పుకుంటాడు. శబాష్ రా చేసావు అని చెప్పేసి చెప్పుకుంటాడు, తను భుజం చర్చుకుంటాడు. అలాగే రిక్రూట్మెంట్స్, తన టీంలో రిక్రూట్మెంట్స్, మోర్ రిక్రూట్మెంట్స్ తను తెలుసు. ఈ బిల్డ్ ద పీపుల్ బిల్డ్ ద బిజినెస్, ఆ విషయం తెలుసు, అందుకే మోర్ టీమ్ రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే కమిషన్, ప్రతి నెల కమిషన్, కరెంట్ మంత్ అనమాట, ఈ నెల నేను కమిషన్ పెంచుకోవాలి, నెక్స్ట్ మంత్ ఓకే, ఈ మంత్ నేను 20% కమిషన్ పెంచుకోవాలి. లాస్ట్ మంత్ 10,000 వచ్చింది, ఈ మంత్ 12,000 రావాలి. లాస్ట్ మంత్ 20,000 వచ్చింది, ఎగ్జాంపుల్ సిల్వర్ డైరెక్టర్ గా, ఈ మంత్ 20% 24,000 రావాలి నా కమిషన్. ఆ విధంగా కమిషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఎవ్రీ మంత్ 20% గ్రోత్ పెట్టుకుంటారు క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ఉన్న గొప్ప క్వాలిటీ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. లెర్నింగ్ బిఫోర్ వెస్టేజ్ రాకముందు ఏదో ఒక సెటిల్ అయిపోయి ఉంటారు, లెర్నింగ్ తో పని లేదు. చదువుకునే రోజుల్లో లెర్నింగ్, జాబ్ వచ్చిన కొత్తలో లెర్నింగ్,
బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో లెర్నింగ్, తర్వాత అవసరం అదే పని. ఆ టాపిక్ లోకి వెళ్తే టైం లేదు, రైటా? అదే పని. కానీ లెర్నింగ్ స్కిల్స్ వెస్టేజ్ లో మీరు ప్రతి స్థాయిలో అప్గ్రేడ్ అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ తనకు తెలుసు, తను అప్గ్రేడ్ అయ్యి లెర్నింగ్ నేర్చుకుంటేనే నెక్స్ట్ పొజిషన్ కి వెళ్తాను, కమిషన్ చెక్ పెరుగుద్దని. క్లోజింగ్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చారంటే కంపల్సరీ అక్కడ క్లోజ్ చేస్తారు. జాయినింగ్స్, పర్చేజెస్, ఓకే, అవన్నీ కంపల్సరీ పర్చేజ్ అయ్యేటట్టు, జాయినింగ్స్ అయ్యేటట్టు కంపల్సరీ క్లోజింగ్ స్కిల్స్ తను నేర్చుకుంటూ, తను ఇంప్రూవ్ చేసుకుంటూ తన టీం నేర్పిస్తారు. ఫోకస్, ఇక ఫోకస్ డ్రీమ్ బిల్డింగ్, డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ డ్రీమర్స్ బిజినెస్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరిదంటే డ్రీమర్స్ బిజినెస్. ఇట్ ఈస్ ఏ డ్రీమర్స్ బిజినెస్. క్వాలిటీ సిల్వర్ డైరెక్ట్ డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటాడు, చక్కగా డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటాడు 1 by 1. మంచి బైక్, మంచి హౌస్ లో ఉండే రెంటెడ్ హౌస్, మంచి రెంట్, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ట్రిపుల్ బెడ్రూమ్, మంచి ఇన్కమ్, పిల్లలకి కావాల్సినవి కొనిపెట్టడం, భార్య కొనిపెట్టడం, లేకపోతే భర్త కొనిపెట్టడం, పిల్లలు కొనిపెట్టడం. డ్రీమ్స్ ఏం కావాలా, డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటారు. ఏం కావాలి, ఏం చేయాలని. టీమ్ బిల్డింగ్, ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ నెట్వర్క్ లో సక్సెస్ అవ్వాలంటే మీకు ఎంత టీమ్ సైజ్ ఉంటే అంత సక్సెస్ అవుతారు. నా టీమ్ సైజ్ 1,17,000 మంది ఉన్నారు. నా టీమ్ సైజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తినే, నేను స్పాన్సర్ చేసి 12 మందినే. వాళ్ళ ద్వారా 1,17,000 మంది వచ్చారు. యాక్టివ్ వర్క్ చేసే వాళ్ళు 12 మంది ఉన్నారు. అలా టీమ్ బిల్డింగ్, ఫోకస్, క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ తెలుసు, టీమ్ పవర్ అంటే తెలుసు. బిజినెస్ బిల్డింగ్, టీం వచ్చింది వాళ్ళ ద్వారా 30 PV, 60 PV, 100 PV, 200 PV, 300 PV చేయిస్తారు ఆయన. ఆ టీం ద్వారా ఎవరికి అవసరమైన వాళ్ళు 30 PV, 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు బిజినెస్ చేపిస్తారు, బిజినెస్ బిల్డ్ చేపిస్తారు. ఫోకస్ అండ్ సిల్వర్ డైరెక్టరీకి అక్కడి నుంచి ఫోకస్ ఎక్కడ పెడతారంటే, నేను స్టార్ అవ్వాలంటే ఒక పర్సన్ వచ్చారు, నేను సిల్వర్ డైరెక్టర్ అయిన ఇంకొక ఇద్దరు మంచి పర్సన్ సెలెక్ట్ చేయాలి. అలాగే ఉన్న సెంటర్ కాకుండా డిఫరెంట్ సెంటర్స్ లోకి వెళ్ళాలి. నా పక్కన ఒక 30 కిలోమీటర్స్, 40-50 కిలోమీటర్స్ దూరంలో ఇంకో సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, పొటెన్షియల్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి పొటెన్షియల్ సెంటర్ గన్నవరం, మంగళగిరి, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, ఉయ్యూరు, పామరు, ఓకే, ఇటు వెళ్తే కంచికచర్ల, నందిగామ, జగ్గైపేట, ఎన్ని ఏరియాల్లో సెంటర్స్, 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. తెలుసు తనకు నెట్వర్క్ పవర్ తెలుసు, అందు గురించి పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు, మంచిగా సెంటర్ సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తారు. ఫోకస్ పెడతారు. ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యమే. అలాగే ఫోకస్ అని కరెంట్ మంత్ చెక్, ఈ మంత్ నా చెక్ అని తీసుకోవాలి, 20,000, 15,000 అని తెలుసు, 30,000, 50,000. ఫోకస్ పెట్టి కరెంట్ మంత్ చెక్ ని తను ప్లాన్ చేసుకుంటాడు టీమ్ సైజ్ ని బట్టి. ఎస్, గోల్ సెట్ చేసుకుంటారండి. గోల్ సెట్ చేసుకుంటారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ స్ట్రాంగ్ స్టార్ డైరెక్టర్ అవడానికి కారు పొందే స్ట్రాంగ్ స్టార్ డైరెక్టర్ గా గోల్ సెట్ చేసుకుంటారు. వీటిపైన ఫోకస్ ఉంటుంది తనకి. ఇక మంత్ గోల్ సెట్ లో మంత్ టార్గెట్, ఈ మంత్ నేను ఎంత బీవీ చేయాలి, ఎంత కమిషన్ ఎంత జీపీవీ చేయాలి, ఎంత మంత్ టార్గెట్ ఉంటుంది తనకి. జీపీవీ, వీక్లీ టార్గెట్ 10,000 జీపీవీ అనుకోండి, వీక్లీ 2,500 జీపీవీ చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. డైలీ వర్క్, వారంలో 5 రోజులు పనిచేసిన 5 అవుతారు పీపుల్స్ టీమ్ కి. వాళ్ళ టీంలో ఎటువంటి ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యే వాళ్ళు ఎవరు, 10% ఎవరి దగ్గర ఉన్న రీచ్ అవుతున్నారు, ఈ మంత్ బ్రాంచ్లు ఎవరు అవుతున్నారు, అన్ని వాళ్ళకి ఐడియా ఉంటుంది. అది గురించి డైలీ వర్క్ ప్లాన్ ద్వారా బిజినెస్ తెచ్చుకుంటారు. అలాగే మంత్ ప్లాన్, షెడ్యూల్ వర్క్, ఏ టీమ్ కి ఎంత ఛానల్స్ సర్వీస్ ఇవ్వాలి, ఏ ఛానల్ సర్వీస్ ఇవ్వాలంటే ప్లాన్. అండి, వాయిస్ వినిపిస్తుందండి? ఒక్కసారి చూడండి, నెట్ డిస్కనెక్ట్ అయింది. వాయిస్ క్లియర్ అండి?
క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. 1 minute అండి. లాస్ట్ స్లైడ్ రాసుకోలేదన్నారు ఎవరో, కొంచెం రాసుకోండి అండి. లాస్ట్ స్లైడ్ ఈ లోపు రాసుకోండి అండి. లాస్ట్ స్లైడ్. ఓకే, నెట్ డిస్కనెక్ట్ అయింది, ప్లీజ్ అండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. Right, and thank you for your support. Small disturbance. Yeah, month target, weekly target, daily planning, month planning with schedule, CNT targets. ఈ నెలలో నా మినిమం యాక్టివ్ టీమ్ 20% గ్రోత్ ఉండాలి నా సిఎన్సీ. లాస్ట్ మంత్ నా టీంలో 20 జరిగినాయి, మంత్ 24 మినిమం జరగాలి. 30 సిఎన్సీలు జరిగినాయి, ఈ నెలలో కనీసం 36 జరగాలి అని సిఎన్ టార్గెట్స్ ఉంటుంది. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ ప్రతి 15 days ఒకసారి తన మెంటర్ తో కూర్చొని కౌన్సిలింగ్, తన డెవలప్మెంట్స్, తను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, తన స్టార్ అయ్యి 3 LOBలతో మంచి కమిషన్ తీసుకోవాలి, ఎలా నీ కార్ తీసుకోవాలి, 50,000 ఇన్కమ్ తీసుకోవాలి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, ఎలా అని చెప్పేసి మెంటర్ తో కూర్చుని వర్క్ చేస్తారు. ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకుని ఎలా రీచ్ అవుతున్నారో మెంటర్ తో కూర్చుంటారు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ సిఎన్సి కోర్ టీమ్ అండి. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కి మినిమం 30 మెంబర్స్ ఉండాలి. సిఎన్సి చేసేవాళ్ళు. ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు. క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కనీసం 15 మంది ఉండాలి. అటువంటి వ్యక్తిని క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అంటారు. తనక్కడ ప్లాన్ చెప్తున్న వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. ఓకే, తన టీంలో 15 మంది ప్రజెంటేషన్ తయారు చేసుకున్నాడు. 10% 11% వీళ్ళు. ఎస్. అలాగే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కి తన టీంలో బిజినెస్ బిల్డర్స్ ఎవరు? బిజినెస్ బిల్డర్స్ రేపు లీడర్స్ అవుతారు. ఆ బిజినెస్ బిల్డర్స్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు, క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. క్రియేట్ ఎల్ఓబి ఛానల్. వెస్టేజ్ బిజినెస్ లో డబ్బులు ఎల్ఓబిలో ఉన్నాయి. ఆ ఎల్ఓబి ఛానల్ బిల్డ్ చేయడానికి తను వర్క్ చేస్తారు. అలాగే ఫోకస్ ఆన్ డెవలప్ నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్. నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు. నెట్వర్క్ క్రియేటివ్ ఉండాల్సిన క్వాలిటీస్ ని, నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు. నెవర్ గివ్ అప్. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే వారికి తనకు తన కమిట్ అయి ఉంటారు, స్టిక్ అయి ఉంటారు. కమిట్ అయి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నేను వెస్టేజ్లో సక్సెస్ అవటమే, ఎస్ఆర్ఎస్ఏ నో లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో వెస్టేజ్ సక్సెస్ అవ్వాలి. నా కళలో కోరికలు, పెద్ద డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెస్టేజ్ ద్వారా మాత్రం నెరవేరాలని నేను బిజినెస్ లో ఉండాలి. ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి సక్సెస్ అవుతున్న విషయాన్ని తనకు పూర్తిగా తెలుసు. ఎస్. ఇక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తానండి మీకు. బ్రాంచ్ డైరెక్టర్ గా మీరు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు. మీ అండర్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారు. 6,000 పాయింట్తో మీ అండర్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారు. మీ సైడ్ వాల్యూ 1,801 పాయింట్ చేసుకుంటున్నారు మీరు. మీ సిల్వర్ డైరెక్టర్, ఎల్ఓబి సిల్వర్ డైరెక్టర్. ఈ 1,800 పాయింట్ మీద పెర్ఫార్మెన్స్ బోనస్ మీకు 3% వేసుకుంటే ₹972 వస్తుంది. కింద 8% అనుకోండి అందరూ. ఎల్ఓబి వచ్చాడుకి 6,000 పాయింట్లు ఇంటూ 18 ఇంటూ 5%, 5,400 ఎల్ఓబి పాయింట్స్. ఈ పాయింట్స్ కు ₹1.85 అండి. ఒక ఎల్ఓబి పాయింట్ కి కంపెనీ ఇచ్చే కమిషన్ మనకు ₹1.85. అలా 9,900 వస్తుంది. అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ మన సైడ్ వాళ్ళ మీద 6%, మన బ్రాంచ్ డైరెక్టర్ మీద 5%. టోటల్ గా వచ్చేటప్పటికి 7,344 పాయింట్లు,
7,344 పాయింట్స్ వస్తాయి. ఈచ్ పాయింట్ కి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ 83 పైసా వస్తుంది. అలా టోటల్ గా 6,095 రూపీస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ మనకి. ఎల్ఓబి ప్లస్ డిబిబి కలుపుకుంటే 16,967 పెర్ఫార్మెన్స్ బోనస్ తో కలుపుకుని వచ్చే కమిషన్. చూసారు, ఒక ఎల్ఓబి మీరు క్రియేట్ చేసుకుంటే సైడ్ లో 1800 పాయింట్ చేసుకున్న మీకు 16,967 రూపాయల కమిషన్ వస్తుంది. రైట్ అండి. ఇంకా రెండో ఎగ్జాంపుల్, మీ సిల్వర్ డైరెక్టర్ కొన్నారు, సైడ్ లో 2,100 పాయింట్ చేసుకున్నారు. మీరు 2,100 పాయింట్ చేసుకుంటే మీ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ మీకు 1,134 రూపీస్ వస్తుంది. ఎల్ఓబి వచ్చేటప్పటికి మీకు 9,900 వస్తుంది, సేమ్ 6,000 పాయింట్ల పైన. ఇంకా బిజినెస్ బిల్డింగ్ బోనస్ మీకు టోటల్ 7,665 రూపాయలు వస్తుంది. పాయింట్స్ పైన మీకు 6,364 రూపాయలు వస్తుంది. ఓకే, తర్వాత మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ 0.49 పైసా 3,757 రూపీస్. టోటల్ గా వచ్చేటప్పుడు మీకు 2,001 పాయింట్ చేసుకోగలిగితే సైడ్ వాల్యూమ్ 21,155 రూపీస్. అంటే మీకు ఎంత అండి? 4,000 పెరుగుతుంది కమిషన్. ఇంకొక 300 పాయింట్ చేసుకుంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ తో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా 21,155 రూపీస్ వస్తుంది. గుడ్. నేను చెప్పాను మన డౌన్ లైన్ మనకంటే గోల్డ్ సంతోషించండి అని చెప్పాను. హ్యాపీ ఫీల్ అవ్వండి. అతను సత్తా ఉంది, అతను ఎక్కువ టైం పెడుతున్నాడు, ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మీకంటే ముందు అతను సిల్వర్ అయ్యాడు. మీకంటే ముందు ఎగ్జాంపుల్ హెల్దీగా గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. గోల్డ్ డైరెక్టర్ అయితే చూడండి, అతను సైడ్ వాల్యూ 2,100 పాయింట్ చేసుకున్నారు, మీ సైడ్ వాల్యూ 2,100 పాయింట్ చేసుకున్నారు. ఓకే, అతను ఇద్దరు బ్రాంజ్లు 6,000 పాయింట్ చేశారు. అప్పుడు మీకు వచ్చేసరికి ఎల్బో పాయింట్స్ మీ సైడ్ ఏదైతే మీ ఫ్రంట్ లైన్ సైడ్ వాల్యూమ్ ఉందో దానిపైన పైన మీకు 5% 1,890 పాయింట్స్ వస్తాయి. అలాగే బీసీలు వాళ్ళ పైన మీకు 12,000 పాయింట్స్ పైన 4%. ఓకే, ఒక పాయింట్ ని బీవీలో మార్చుకోవాలంటే 18 బీవీలు అండి ఒక పాయింట్. అలా మీకు టోటల్ గా 10,490 పాయింట్స్ వస్తాయి. ఒక పాయింట్ కి ₹1.85 పైసా. టోటల్ గా 19,406 రూపీస్ ఎల్ఓబి మీకు కమిషన్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ లెక్కేసుకుంటే ఇది కమిషన్ క్యాలిక్యులేషన్ అంటే మీకు నేను పీపీటీ పంపిస్తాను, చూడండి, క్లియర్ గా ఉంటుంది. 2,100 పాయింట్స్ చేసుకున్నారు మీ సైడ్ పైన. మీ సైడ్ వాళ్ళ మీద 6%, ఏ సైడ్ వాళ్ళ మీద 6%, 5%, బీసీ సైడ్ వాళ్ళ మీద 4%. అలా మీకు టోటల్ గా 12,798 పాయింట్స్ వస్తాయి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్. దానిపైన మీకు ఇదిగోండి 0.83 పైసా చూసుకుంటే 10,622 రూపీస్. టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ ఏదైతే బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ ఉన్నాయి వాటికి 0.49 పైసా. అలా 6,271 రూపీస్. టోటల్ గా మీకు చూడండి, టోటల్ కమిషన్ 37,433 రూపీస్ వస్తుంది. 37,000 యాజ్ సిల్వర్ డైరెక్టర్ గా మీకు అండర్ లో ఒక గోల్డ్ డైరెక్టర్ వస్తే మీ కమిషన్ 37,433. ఇప్పుడు చెప్పండి, మన హ్యాపీ ఫీల్ అవుదాం లేదా? మన డౌన్ లైన్ సక్సెస్ అయితే మన డబ్బులు పెరుగుతున్నాయి కదా. రేపు అతను ఎంత బిజినెస్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది. మీ డౌన్ లైన్ లో ఒక స్టార్ డైరెక్టర్ వచ్చారు, మీ సిల్వర్ డైరెక్టర్ గానే ఉన్నారు. మీ డౌన్ లైన్ లో మీ ఇమీడియట్ ఫ్రంట్ లైన్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. చూడండి మీ కమిషన్స్. మీ సైడ్ వాల్యూ 2,100 పాయింట్స్, మీ డౌన్ లైన్ సైడ్ వాల్యూ 2,100 పాయింట్స్. ఏబిసి ముగ్గురు మరి 6,000 పాయింట్ బ్రాంచ్ చేశారు. ఈ వ్యక్తి కెపబిలిటీ ఉన్న వ్యక్తి. మరి చూడండి ఎల్ఓబి పాయింట్స్ వచ్చేటప్పుడు మీ టోటల్ గా 14,850 పాయింట్స్ వస్తాయి. ₹1.80 చొప్పున 27,472 రూపీస్ కమిషన్ వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ టోటల్ గా వచ్చేవాడికి 17,118. ఫస్ట్ లెవెల్ 6%, సెకండ్ లెవెల్ 5%, థర్డ్ లెవెల్ 4%. అట్లా చూసుకుంటే 0.83 పైసా. ఓకే, అలా 14,207 రూపీస్ వస్తుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్. ఇక మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ 17,118. మీ సిల్వర్ డైరెక్టర్ కాబట్టి 0.49. అలా 8,387 రూపీస్. టోటల్ గా మీ కమిషన్ యాజ్ సిల్వర్ డైరెక్టర్ గా 51,200. చూడండి, హ్యాపీగా సిల్వర్ డైరెక్టర్ గా మీరు మీ టీమ్ స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తే ఎస్ మీ రోజు మీకు వస్తుంది. మీరు రేపు గోల్డ్ అవుతా, స్టార్ అవుతా, నెక్స్ట్ టార్గెట్ అదే కదా.
హ్యాపీగా గోల్డ్ అవుతారు, స్టార్ అవుతారు, కార్ ఫండ్ తీసుకుని మీ కార్ తీసుకుంటారు. మీకు కమిషన్ 51,000. పవర్ ఆఫ్ ప్రెస్టేజ్, పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇటువంటి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ మిమ్మల్ని చూడాలి. 20,000, 30,000, ఓకే, 50,000 ఇటువంటి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ మిమ్మల్ని చూడాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున అటెండ్ అయ్యి నేర్చుకుని మీరంతా కూడా మంచి క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. ఈ 10 రోజులు ఇంకా బాగా వర్క్ చేసి మరింత సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, రైట్. ఎవరైతే మరి ఈ రోజు ప్రోగ్రామ్ పైన సీనియర్ కూడా మరింత బాగా పట్టుదల వర్క్ చేయండి.